హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సండే రోజు వ్లాగ్ అండి. మటన్ కర్రీ, రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. అరకిలో ఉల్లిపాయలు, అల్లము, చిన్నుల్లిపాయి, పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. అవన్నీ కలిపి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే మటన్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంచేమో దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం చిన్నులపాయల పేస్టు అవన్నీ అయితే కొంచెం అయితే తీసుకొని ఆయిల్లో వేసుకొని ఆయిల్లో మగ్గిన తర్వాత చిన్న టొమాటో అయితే కూడా తీసుకున్నానండి. చిన్న టొమాటో కూడా బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత అయితే నేనైతే మటన్ అయితే తీసుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఉప్పు అదంతా వేసి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే తీసుకోవాలి. అమ్మ చేసే వంటలను, అమ్మ చూపించే ప్రేమను మనం ఎప్పటికీ మర్చిపోలేం కదండి. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే మనకి ఇప్పటికైతే పిల్లలకి చేసి పెడుతుంటే జ్ఞాపకం వస్తున్నాయి కదా. ఇక్కడైతే శుభ్రం చేసుకున్న మటన్ అయితే తీసుకొని ఉప్పు, పసుపు అయితే వేసేసానండి. ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఈ మసాలా అయితే ఇదంతా ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. గంటితో అయితే తిప్పుకున్న తర్వాత ఆ ముక్కకు అనేది ఆ మసాలా, ఉప్పు, పసుపు అనేది బాగా పట్టేస్తుందండి. పట్టేస్తుంది కదా. మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నీళ్లు ఊరుతాయి కదండి. ఊరిన తర్వాత ఇక్కడే మీకు రుచి తగినంత కారము, ఒక అర స్పూను ధనియాల పొడి అవి కూడా వేసుకొని కారము, ధనియాల పొడి పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా మగ్గించుకోవాలండి. కారం మగ్గితేనే కూరకు అనేది మనకి టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మధ్యాహ్నానికి టైం అవుతుందండి. త్వరగా అయితే రెడీ చేస్తున్నానండి కర్రీస్ అయితే. ఇక్కడే నేను కొంచెం అయితే కొత్తిమీరని కూడా తీసుకున్నానండి. కారం వేసిన తర్వాత కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేశాను. కారం పచ్చివాసన పోయేంత వరకు ఉంచాను కదా. ఆ తర్వాత మీకు ఎంతైతే నీళ్ళైతే అవసరమో అంతైతే తీసుకోండి. కుక్కర్లో పెట్టుకుంటే కర్రీ చాలా త్వరగా అయితే ఉడికిపోతుంది. 5 విజిల్ అయితే పెట్టేస్తే కర్రీ చాలా మెత్తగా అయితే ఉడికిపోతుందండి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ అయితే చేయండి అబ్బా. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఇక్కడ కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేశానండి. ఒక పక్క మరలా అయితే రొయ్యల కర్రీకి అయితే పెట్టేస్తున్నాను. రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ ఉడికిన తర్వాత రొయ్యల కర్రీకి అయితే పెట్టేశాను కదా. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మిక్సీ పట్టేసుకున్నాను కదండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం చిన్నులపాయ పేస్టు అవైతే కొంచెం ఉంచేసి ఇదంతా ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేసానండి. అవి కూడా మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలకైతే పసుపు, ఉప్పు అయితే వేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. రొయ్యలను కూడా తీసుకొని ఆ మసాలా అంతా మగ్గించుకోవాలండి. ఇదిగోండి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నీళ్ళు అయితే ఈ విధంగా అయితే ఊరుతాయి. ఇక్కడే నేను పసుపు కొంచెం ఉప్పు అంటే వేసానండి. మనం శుభ్రం చేసి పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాం కదా. రొయ్యలను అయితే ఎక్కువగా అయితే ఉడికించకూడదండి. ఎక్కువగా ఉడికిస్తే రబ్బర్ లాగా అనేది సాగిపోతూ ఉంటాయి. ఇక్కడైతే పసుపు అయితే వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను కదా. ఇక్కడ నీరంతా బయటకు అయితే బాగా ఊరిపోయాయండి. ఊరిన తర్వాత తగినంత కారము, ఒక అర స్పూను ధనియాల పొడి అవి కూడా తీసుకున్నానండి. ధనియాల పొడి, కారము అవంతా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మరలా అయితే ఈ విధంగా అయితే తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాను. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సండే రోజు, మండే రోజు వ్లాగ్ అయితే ఏమి పెట్టలేదు బాగోలేదని. ఈరోజైతే పెడుతున్నానండి. తర్వాత ఒక కారము, ధనియాల పొడి అవన్నీ మగ్గిన తర్వాత గరం మసాలా ఒక స్పూను, అర స్పూను జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా అయితే తిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోనండి. ఇంక లాస్ట్గా అయితే ఫైనల్గా రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. మీ అందరికీ హ్యాపీ సండే అండి. చూడండి ఇక్కడే ఉప్పు అయితే సరిపోలేదు. ఉప్పు కూడా వేసానండి. ముందు అయితే నేను కొంచెమే వేసాను ఉప్పు. ఆ తర్వాత కుక్కర్ కూడా మటన్ పెట్టాను కదండి. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేశానండి. ఈ విధంగా అయితే మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి. నేను కొంచెం అయితే పులుసులాగా అయితే పెట్టేసుకున్నానండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగైతే పెట్టేసుకోనండి. నేనైతే సాయంత్రము చపాతీలో కానీ కొంచెం గ్రేవీ లాగైతే పెట్టేశాను.
ఇక్కడే మరలా నేనైతే ఒక అర స్పూన్ అయితే గరం మసాలా తీసుకొని లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసేసానండి. ఇంకైతే ఇక్కడ ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ, రొయ్యల కర్రీ అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే మటన్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ వంట చేస్తూనే ఒక పక్క అయితే పడ్డ గిన్నెలు పడినట్టే శుభ్రం అయితే చేసేసుకుంటున్నాను. చూపిస్తున్నానండి మీకైతే. ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా తీసేసి ఒక గిన్నెల్లో అయితే పెట్టేసుకొని ఇవి కూడా అయితే క్లీన్ చేశానండి. ఈ పాత్రలు అయితే మందిరానికి అయితే టైం అవుతుందండి. మీ అందరికీ హ్యాపీ సండే అండి. మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు మందిరానికి వెళ్ళటానికైతే. ఇంక వాళ్ళు వచ్చే లోపల అయితే రెడీ అయిపోవాలండి. వంటగది అంతా ఇంకా క్లీన్ చేసేసానండి, వంటగది మొత్తం అయితే. ఇంకా ఆదివారం వస్తేనే మనకి మొక్కలేనిది మొద్దు దిగదు అన్నట్టు సామెత ఉంది కదండి. ప్రతి ఇంట్లో స్త్రీలు చేసే పనులన్నీ ఇవేనండి. ఖాళీ ఉంటుంది అనుకుంటాం కానీ సండే రోజు కూడా ఖాళీ ఎక్కడ ఉంటుందండి మనకైతే. ఇక్కడైతే ఇంకా పని ఎంత అయిపోయిందని మీతో అయితే చెప్తున్నానండి. ఇక్కడైతే మా పిల్లలు అయితే స్నానాలు అయితే చేసేసారు. ఇక్కడ మందిరానికి అయితే రెడీ అయ్యామండి వెళ్ళటానికి అయితే. ఈ లోపల అయితే మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నాము, దగ్గరకు వచ్చామని అయితే చెప్పారు ఫోన్ చేసి అయితే. మా పిల్లలతో కాసేపు అయితే ఇంకా కూర్చొని అయితే మాట్లాడుతున్నానండి. స్కూల్లో విషయాలు, ఫ్రెండ్షిప్ డే అమ్మా ఈరోజు అని అయితే జ్ఞాపకం చేశారని నాకైతే అస్సలు జ్ఞాపకం లేదు. మా పాప చెప్పిన దాకా అయితే. మా అత్తయ్య వాళ్ళు వచ్చారండి. మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఏమైతే వాళ్ళ చెల్లి ఇంకా అందరం కలిసి అయితే ఆటో కాడికి అయితే వస్తున్నామండి, రోడ్డు మీదకి అయితే. మా పాప అయితే ఇంకా ఆటో అయితే ఆపింది. ఇంక బయలుదేరి అయితే వెళ్తున్నామండి మేమైతే ఆటోలో మందిరానికి. ప్రేయర్ అంతా అయితే అయిపోయిందండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి అయితే భోజనాలు అయితే చేస్తున్నాము. భోజనాలు అవి చేసిన తర్వాత ఆటో దగ్గరికి అయితే వచ్చామండి. ఆటో కోసం ఆగి అందరం కలిసి అయితే ఆటో అయితే వచ్చాము. అత్తయ్య వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర అయితే ఆగేసి ఊరైతే వెళ్ళిపోయారండి. మేమైతే ఇంటికి వచ్చాము. మా అత్తయ్య అయితే పిల్లల కోసం ఏమేమైతే తెచ్చిందంటే చెప్తానండి. ఇంటికైతే వచ్చాము. ఏమేమి తెచ్చిందని మీతో అయితే మాట్లాడుతున్నాను. ఇక్కడైతే ఏమేమి తెచ్చిందంటే నేరేడుకాయలు, ఇంటి దగ్గరే కాచిన చెట్టు కండవి, జాంకాయలు, పొడిమిర్చి పచ్చడి, టమోటా పచ్చడి అండి. ఈ వీడియో తింటేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్.